సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో అధికారులందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సుమారు 3 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ జాగాకు, విశాఖలో ఉన్న ఐఎన్ఎస్ జాగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఏదైతే సిరిపురం దత్తా ఐలాండ్ ఉందో దత్తా ఐలాండ్ కూడలి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్ షో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షో సిరిపురం ఏదైతే ఉందో సిరిపురం దత్తా ఐలాండ్ నుంచి కేయూ ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు 1.5 కిలోమీటర్ వ్యవధి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అంతా కూడా రోడ్ షో నిర్వహించేందుకు అధికారులందరూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే ఉందో మనం సిరిపురం కూడల వద్ద ఉన్న రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు గుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోడ్ షో చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు. ఏదైతే ఉందో ఇక్కడ వెహికల్ మనం చూడొచ్చు. మేబీ 2 వెహికల్ అయితే సిద్ధం చేశారు రోడ్ షోకి సంబంధించి. ఒకసారి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది వెహికల్ ఏదైతే ఉందో ప్రచార రథం అంటారు, ఈ ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేశారు. ఒక రెండు వెహికల్స్ని సిద్ధం చేశారు. ఒకటి బీజేపీ పార్టీకి సంబంధించిన వెహికల్, మరొకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 వెహికల్ కూడా ప్రధాని రోడ్ షో ఏదైతే ఉందో ఈ రోడ్ షో నుంచి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ అభివాదం చేస్తూ ప్రజలందరినీ కూడా పలకరిస్తూ రోడ్ షో అనేది కొనసాగుతుంది. సుమారు 1.5 కిలోమీటర్ల సాగే ఈ రోడ్ షో పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఇప్పటికే భద్రతా పరంగా కానీ ప్రజలందరూ రానున్న నేపథ్యంలో ప్రజలకు కూడా ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ రెండు వెహికల్స్లో ఏదో వెహికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఎక్కి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఎక్కి ఆ రోడ్ షో అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి వెహికల్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వెహికల్ పూర్తి స్థాయిలో అన్ని సెటప్ అంతా చేశారు. అయితే ఇప్పటికే ఈ భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో నరేంద్ర మోడీకి సంబంధించి కేంద్ర భద్రతా బలగాలు సూచనల మేరకు అయితే ఈ వెహికల్ ఉపయోగిస్తారా లేకపోతే వేరే వెహికల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని ఉపయోగిస్తారనేది తెలియాల్సి ఉంది. పూర్తిగా కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో భద్రతా ప్రమాణాలు అవన్నీ వారు వచ్చి చెక్కింగ్ చేసిన తర్వాత ఆ కమాండోలు వచ్చి వెహికల్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ వెహికల్ని రోడ్ షోకి అనుమతించడం అయితే జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వస్తున్నప్పుడు కూడలికి ఏదైతే రోడ్డు ఉందో ఆ కూడలికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా బారికేడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లో ప్రజలందరూ కూడా ఉండి మోడీకి భారత ప్రధాని నరేంద్ర మోడీకి గౌరవ సూచకంగా అభివాదం చేయడం కూడా జరుగుతూ ఉంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కూడా తరలిరానున్నారు. ఒకసారి ఏవైతే ఉన్న బారికేడ్ల దగ్గరికి వెళ్దాం. బారికేడ్ల దగ్గరికి వెళ్ళి పూర్తిగా అక్కడ పరిస్థితిని కూడా గమనించే ప్రయత్నం చేస్తాం. దేశ ప్రధాని రోడ్ షోకి పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. ప్రధాని రోడ్ షోలో ఈ లైన్ గుండా వెళ్తారు. అయితే వెళ్తున్నప్పుడు అటు సైడు ఏదైతే ఉందో రోడ్డుకి రైట్ సైడ్, రోడ్డుకి లెఫ్ట్ సైడ్తో పాటు రోడ్ మధ్యలో ఈ బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ లోపల కూడా ఉండేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తన అభిమాన నాయకుడిని దేశ ప్రధాని చూసేందుకు సుమారు 60,000 మంది ప్రజలు అందరూ కూడా వస్తారని ఇప్పటికీ అధికారులు కూడా అంచనా వేశారు. ఈ 60,000 మందిని కూడా సుమారు 1.5 కిలోమీటర్ల మీద ఈ 60,000 మందిని ఏర్పాటు చేసేందుకైతే పూర్తిస్థాయిలో అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఈ కూడలు ఉందో ఇక్కడి నుంచి కూడా పాదయాత్ర అదేదో రోడ్ షో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు రోడ్డుకి అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్తో పాటు మధ్యలో కూడా ప్రజలు నించునేందుకు తమ అభిమాన నాయకుడిని, తమ దేశ ప్రధానిని చూసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ మధ్యలో ఉంటారు ప్రజలందరూ. అటు సైడ్ రోడ్డుకి అవతల పక్క, రోడ్డుకి యువతల పక్క కూడా ప్రజలు కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉండి 1.5 కిలోమీటర్న్నర కూడా వీరందరూ ఉండేందుకు అనువుగా ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు చేశారు. కెమెరా పర్సన్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.